రైతుల ఉద్యమంతో ఢిల్లీ నగరంలో యుద్ధ వాతావరణం నెలకొంది. పంజాబ్, హర్యానా నుంచి వందలాదిగా తరలివస్తున్న అన్నదాతలను అడ్డుకోవడానికి హస్తినలో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న శంభు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలో దాదాపు నెల రోజుల పాటు 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. రైతులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాల ఫలితంగా ఢిల్లీ నగరంలో యుద్ధ వాతావరణం నెలకొంది. రైతులను కట్టడి చేయడానికి ఢిల్లీ నగరంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షల కారణంగా రాజధానికి వచ్చే వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అంతేకాదు ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహనాలు కూడా కదలకుండా ఆగిపోయాయి. ఢిల్లీ నగరంలో ఎటు చూసినా బ్యారికేడ్లు కనిపించాయి. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో ఢిల్లీలో మార్చి 12 వరకు 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. రైతుల ఆందోళనలను భగ్నం చేయడానికి పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. రహదారులపై బహుళ అంచెల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పలుచోట్ల కాంక్రీట్ బ్లాక్స్, ఇనుప కంచెలు, మేకులను అడ్డుగా పెట్టారు. ముందు జాగ్రత్త చర్యగా పార్లమెంట్ సమీపంలో ఉన్న సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ను మూసివేశారు. పంజాబ్లోని ఫతేగఢ్ సాహిబ్ నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీకి బయలుదేరారు. సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఇదిలా ఉంటే గాజీపూర్, చిల్లా సరిహద్దుల్లోని హైవేలపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. కిలోమీటర్ దూరానికే గంటల సమయం పట్టింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెల్లో ఢిల్లీ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే వీరిని అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. రైతులు తలపెట్టిన మెగా మార్చ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్దకు భారీ సంఖ్యలో వచ్చిన రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఢిల్లీ దిశగా కదులుతున్న వారిని అడ్డుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. టియర్ గ్యాస్ ప్రయోగంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ఒక దశలో రైతులను చెల్లాచెదురు చేయడానికి డ్రోన్లతో స్మోక్ బాంబ్స్ ను జారవిడిచారు. దీంతో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ఢిల్లీ సరిహద్దులో రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పంజాబ్, హర్యానా శంభు సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రైతులను అడ్డుకునేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఢిల్లీని అష్టదిగ్బంధనం చేసేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. రైతుల ఆందోళనను విరమింపజేయడానికి చివరి వరకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. రైతు సంఘాల నాయకులతో 2వ దఫా చర్చలు కూడా నిర్వహించింది. కొన్ని డిమాండ్లపై అంగీకారం కుదిరినా కనీస మద్దతు ధరపై స్పష్టత రాలేదని కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా తెలిపారు.